అదే. సో ఈఎంపీ డేటా ఇస్ ఇన్పుట్ పారామీటర్ అన్నారు. ఇన్పుట్ పారామీటర్ ఫిల్టర్ చేసుకోవడానికి ప్రతి దగ్గర ఈ రోల్స్ దగ్గర వాడామంటున్నారు. ఈ మధ్యలో మాత్రం ఒకటి మిస్ చేశారు మీరు. ఏది ప్రకారం ఇంకేముంది, ఇదే కదా. మీరు లాస్ట్లో టూలో వర్క్ వేసి తీసేశారు. ఇక్కడ త్రీలోనే ఇంకోటి ఏంటంటే నేను యాక్చువల్గా ఈ అడ్మిన్ కూడా ఎక్కడి నుంచి టెస్ట్ కేసు నుంచి పంపిస్తున్నా. మీరు గమనించట్లయితే ఆ వీడియో మొత్తం చూడండి ఒకసారి. ఆ, వ్యాలిడేట్ ఎంప్లాయ్ డేటాలో నుంచి ఇక్కడ నుంచి పంపిస్తున్నాను. ఈ టెస్ట్ కేస్ స్క్రీన్ నెంబర్ 4లో నుంచి పంపిస్తున్నాను ఈ అడ్మిన్ కూడా. ఇక్కడ హార్డ్ కోడ్ చేయలేదు నేను. అదేంటది? ఒక్క నిమిషం. ఐ షో యూ దట్. ఇక్కడ చూడండి. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నాం యాక్చువల్గా నేను ఏ రోల్ అయితే పంపిస్తానో ఆ రోల్కి సంబంధించిన డేటా నాకు కావాలని చెప్పాను. ఓకే. ఓకే. సో ఫస్ట్ నీ ఆబ్జెక్ట్ ఎలా ఉందో చూడండి. నా ఆబ్జెక్ట్ ఎలా ఉంది ఇక్కడ, ఈ విధంగా ఉంది. అడ్మిన్ అని, డెవలపర్ అని, డెవాప్స్ అని. అవును. నేను అడ్మిన్ అని పంపించాను అనుకో, అడ్మిన్కి సంబంధించిన నేమ్, రోల్, లొకేషన్ కావాలి. డెవలపర్ పంపిస్తే డెవలపర్ది కావాలి. ఎస్. ఓకే. అట్లా ఏ టైప్ ఆఫ్ రోల్ పంపిస్తే ఆ రోల్కి సంబంధించిన మ్యాప్ అండ్ కీస్ కావాలన్నా, వాల్యూస్ కావాలి. ఓకే. కీ వచ్చేసి నేను నాకు ఏం కావాలో అది పంపిస్తాను. యా. దానికి అసోసియేటెడ్ అయిన వాల్యూ కావాలి నాకు తిరిగి. ఎస్. ఒకసారి యూటిల్కి వెళ్ళండి సార్. ఓకే. యూటిల్లో. నా లెట్స్ గో వన్ బై వన్. యా. సో నేను ప్రతిసారి ఎంప్లాయీ డేటాని రీడ్ చేసే బదులు డైరెక్ట్గా ఏం చేసాను, మెథడ్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ, ప్రాసెస్ ఎంప్లాయీ అని. ఓకే. దీంట్లో ఏం చేస్తున్నాను, ఇక్కడ నాకు కావాల్సిన జేసన్ డేటా ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇంపోర్ట్ చేసుకున్నారు, ఇలా యూటిల్ కూడా చేసుకున్నారు. యా. ఓకే. సో ఇప్పుడు నేను ఫిల్టర్ చేసి లాజిక్ ఎక్కడ రాశాను, ఎంప్లాయీ యూటిల్ రాశాను. కరెక్ట్. సో ఏం ఎస్. చేశాను, ఇప్పుడు ఈ జేసన్ డేటాని ఈ మెథడ్ పంపించాలి. ఈ మెథడ్ పంపించాలంటే ఎక్కడుంది, ఈ క్లాస్లో ఉంది. అందుకని చెప్పి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను లైన్ నెంబర్ 6. యా. రైట్. ఈ యా. ఆబ్జెక్ట్ డాట్ గెట్ మెథడ్. ఎంప్లాయీ టైప్ డేటా, దానికి ఏం పంపించాలి, నేను జేసన్ డేటా పంపించాలి. తర్వాత యూజర్ అనేవాడు ఏమైతే రోల్ పంపిస్తున్నాడో ఆ రోల్ పంపించాలి. వెళ్తున్నాయి చూడండి ఇక్కడ, జేసన్ డేటా కామా యా. యా. రోల్ టైప్ రెండు వెళ్తున్నాయి. ఓకే. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేశాను, నేను ఆ ఎంప్లాయీ టైప్ ఏవైతే పంపిస్తున్నాడో దాన్ని మొత్తం లోవర్ కేసులో మార్చేశాను. ఎందుకు, ఇక్కడ నాకు అన్ని లోవర్ కేసెస్లోనే ఉన్నాయి. వాడు యూజర్ అనేవాడు ఎలా పంపిస్తాడో నాకు తెలియదు. క్యాపిటల్లో పంపిస్తాడా లేదా స్మాల్ కేసులో పంపిస్తాడా అని. ఓకే. ప్రతాప్, ఇక్కడ లైన్ నెంబర్ 3లోని మెథడ్ ఉంది కదా, గెట్ ఎంప్లాయీ టైప్ డేటా. అందులోని 2 పారామీటర్స్ ఇచ్చినట్టే కదా. ఒకటి ఎనీ డిఫైన్ చేసుకున్నాం, ఇంకోటి స్ట్రింగ్ అని స్పెసిఫై చేసుకున్నాం, అంతే కదా. అవును, అవును. ఓకే. ఎందుకంటే ఎంప్లాయీ ఇప్పుడు డేటాకి ఇంటర్ఫేస్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఏమీ పంపించాను. సో సో 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నట్టు. ఒకసారి ఆ ప్రాసెస్ ఎంప్లాయ్కి వెళ్ళరా. ఇక్కడ జేసన్ డేటా అంటే ఇది రీడ్ ఇంపోర్ట్ చేసుకోవడానికి జేసన్ డేటా రాసాం ఫైల్ లైన్ డేటా, నెంబర్ 7 ఫైల్లో ఏమి డేటా ఉందో ఆ డేటా వస్తుంది. అది ఇక్కడ. తర్వాత రోల్ రాసాం ఇక్కడ. మరి ఒకటే పారామీటర్ యూస్ చేసినట్ట అక్కడ, బికాజ్ అక్కడ 2 యూస్ చేసాం కాబట్టి ఇక్కడ 2 వచ్చినట్ట. అది అర్థం కాదు. ఎక్కడ ఇప్పుడు దీని ముందు ఎంప్లాయీ యూటిల్లో 2 పారామీటర్ పాస్ చేసాము. ఎంప్లాయీలో 2 ఉంటాయి. ఇక్కడ 2 ఉన్నాయి. డేటా వెళ్తుంది, టైప్ వెళ్తుంది. ప్రాసెస్లో వచ్చేస్తే లైన్ ఇక్కడ నెంబర్ మనం దీనికి ఒకటే ఎందుకు 7. పెట్టామంటే మన డేటా ఇక్కడి నుంచి లోడ్ చేస్తున్నాం, బయట నుంచి లోడ్ చేయట్లేదు, టెస్ట్ కేసు నుంచి లోడ్ చేయట్లేదు డేటాని. ఈ క్లాస్ నుంచి లోడ్ చేస్తున్నాం డైరెక్ట్గా. ఓకే. ఓకే. యూజర్కి ఒక పారామీటర్ తగ్గించి పంపిస్తున్నాం. ఒక్క సెకండ్. ఓకే. ఒకసారి అలా ఎంప్లాయీ యూటిల్కి వెళ్తారు కదా, ఒకసారి ఎంప్లాయీ యూటిల్. ఒక్క నిమిషం.
ఏ ప్రదీప్? ఓకే, ఎంప్లాయ్ యూటిలిటీ క్లాస్ కదా, ఎంప్లాయ్ యూటిలిటీ. ఒక్క నిమిషం. ఓకే, ఓకే. మన టెస్ట్లో ఉంది కదా ఒకసారి, టెస్ట్లో మనం ఇంకోటి చూపిస్తున్నాం, టెస్ట్ కేసు చూస్తున్నాం ఇంకోటి, మెయిన్ 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 ప్రోగ్రామ్, మెయిన్ క్లాస్. ఒక్క నిమిషం. ఇట్స్ ఎంప్లాయ్. చూడు, ఒక్క నిమిషం. ఓకే. జస్ట్ గివ్ మీ మినిట్. యా ప్రదీప్ చెప్పండి. ఇక్కడ మనము 2 పారామీటర్స్ ఉన్నాయి, ఎంప్లాయ్ డేటా అండ్ ఎంప్లాయ్ టైప్. నైన్త్ 14th అండ్ 19thలో ఈఎంపీ డేటా నార్మల్గా డిఫైన్ చేసాము, ఎంప్లాయ్ టైప్ బ్రాకెట్ డిఫైన్ చేసాము. దాని సిగ్నిఫికెన్స్ ఒకసారి చెప్తారు. ఎక్కడ 19th అయినా ఎక్కడది? నైన్త్లో నైన్త్లోని ఈఎంపీ డేటా అనేది ఒక పారామీటర్, ఈఎంపీ టైప్ అనేది ఒక పారామీటర్. ఆ రెండింటిని అలా రాసుకోవడానికి కారణం ఈ లైనా. సో నీకేం చెప్పాను క్లాస్ విన్నప్పుడు, నాకు ఒకవేళ కానీ నాకు కావాల్సిన డేటా కానీ దొరికిందంటే నేను రోల్ లొకేషన్ మాత్రం పంపించాలని చెప్పాను. అవును, ఏ రోల్ ఆ రోల్ రావాలని చెప్పాను, ఏ లొకేషన్ ఆ లొకేషన్ రావాలని చెప్పాను. అవును. కానీ ఇప్పుడు నాకు విషయం చెప్పు, నాకు ఈ రెండే కావాలని చెప్పాను. నాకు యాక్చువల్ డేటా ఎక్కడుంది? నాకు కావాల్సిన డేటా ఎక్కడుంది? అడ్మిన్. నాకు కావాల్సిన డేటా, నా ఎక్స్పెక్టెడ్ డేటా ఎక్కడుంది? ఈ జేసన్ ఫైల్లో ఉంది, కరెక్టా? ఓకే, జేసన్ ఫైల్.
అంటే ఏం చేయాలి నేను? నాకు కావాల్సిన రోలు లొకేషన్ మాత్రమే కావాలి. ఎక్కడి నుంచి అవును తీసుకురావాలి? ఈ ఫైల్ నుంచి తీసుకురావాలి, కరెక్టా? అవును అవును అవును. సో నేను చేశాను ఇప్పుడు రోలు లొకేషన్ అని చెప్పి నా ఓన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను ఇక్కడ. ఉమ్, ఓకే, ఉమ్, దానికి రెండు కీస్ పెట్టాను. ఏం కీస్ పెట్టాను? రోలు లొకేషన్ అని చెప్పి రెండు కీస్ పెట్టాను. ఉమ్, ఉమ్, సో దీనికి ఎక్కడి నుంచి డేటా తీసుకురావాలి? నేను ఈ ఫైల్లోనే డేటా తీసుకురావాలి. ఎక్కడున్న ఫైల్? ఈ ఉమ్, ఎంప్లాయీ జేసన్లో ఉండే ఉమ్, డేటాని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. ఉమ్, ఓకే, ఈఎంపీ డేటా ఆఫ్ టైప్ అంటే నేను ఏమైతే టైప్ పంపించానో ఆ టైపు. ఉమ్, అడ్మిన్ అయితే అడ్మిన్. మళ్ళీ ఉమ్. ఈఎంపీ డేటాలో ఉండే లొకేషన్. ఇది ఓకే పారామీటర్ చేసాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ పారామీటర్ పంపించాను ఇక్కడికి. ఓకే. లొకేషన్ పారామీటర్ చేయట్లేదు కాబట్టి పారామీటర్ చేయట్లేదు, అందుకని చెప్పి డైరెక్ట్గా హార్డ్ కోడ్ చేసిన లొకేషన్. ఆ, ఒక్కసారి రిపీట్ చేస్తారు లాస్ట్ సి ఒక్కసారి. ఇక్కడ ఈఎంపీ డేటా ఉందా? ఆ, ఈఎంపీ డేటాలో ఏమొస్తుంది? ఎంటర్ చేసిన ఆబ్జెక్ట్ వస్తుంది, ఓకే. కరెక్టా? ఆహా, నేను ఓకే. ఇప్పుడు ఏం పంపిస్తున్నాను? ఒకవేళ అడ్మిన్ అని పంపించాను అనుకో, ఉమ్, అర్థమవుతుందా? ఓకే. అడ్మిన్ పంపించా. అడ్మిన్గా పంపించాను అనుకో, నాకేం కావాలి? ఈ అడ్మిన్కి సంబంధించిన డేటా కావాలి. యా, నేమ్ రోల్ లొకేషన్. ఓకే, నేను ఇక్కడ రోల్ తప్పు రాశాను. రోల్ రాయకూడదు ఇక్కడ యాక్చువల్గా. యూ షుడ్ కరెక్ట్ దిస్. నువ్వు అందుకని కన్ఫ్యూజ్ అయ్యి ఉంటావు. దీని డెసిగ్నేషన్ మారుస్తాను, ఇప్పుడు అర్థమవుతుంది నీకు. ఉమ్. ఇప్పుడు చూడు, నేనేం చేశాను ఇక్కడ, వాడి రోల్ ఏదైతే వస్తుందో అడ్మిన్ అంటే అడ్మిన్ పంపిస్తున్నాను, వాడి లొకేషన్ మాత్రం పంపిస్తున్నాను ఇప్పుడు. అర్థమైందా? క్లియరా? యా యా. ఆ పార్ట్ క్లియర్ అయిపోతుంది కానీ నాకు కన్ఫ్యూజన్ అంటే మీరు ఒక రోల్కి ఎంప్లాయ్ డేటా ఆఫ్ ఈఎంపీ టైప్ రాశారు ఒకలాగా, లొకేషన్కి ఈఎంపీ డేటా ఆఫ్ లొకేషన్ అని రాశారు డైరెక్ట్గా అవునా, ఈ రాసేసారు. పారామీటర్ డైరెక్ట్గా వస్తుంది కదా, నాకు యూజర్ పంపిస్తున్నాడు కదా ఇక్కడ. నాకు ఏం పారామీటర్ పంపి ఆ పారామీటర్ కావాలి. నాకు వచ్చే ఇష్టం వచ్చిన డేటా ఫిల్టర్ చేయకూడదు. ఇక్కడ ఇక్కడ ఫిల్టర్ అవుతుంది చూడు ఇక్కడ. ఇక్కడ బాగా గమనించినట్టు ఇక్కడ ఫిల్టర్ అవుతుంది. ఈఎంపీ డేటా ఆఫ్ ఈఎంపీ టైప్ అని. ఈఎంపీ డేటా ఆఫ్ ఈఎంపీ టైప్ అంటే ఏమో చూడు ఇక్కడ ఒకసారి. ఈఎంపీ డేటా ఆఫ్ ఈఎంపీ టైప్, టైప్ వచ్చేది అడ్మిన్. ఓకే, ఇక్కడి నుంచి నేను టైప్ తీసుకుంటున్నాను. టైప్ తీసుకుంటే ఇక్కడ నాకు మిగతా డేటా వస్తుంది ఇక్కడికి. ఓకే ఇది కానీ రీడ్ చేస్తే నాకు ఏమొస్తుంది? ఈ ఎంటర్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే ఓకే, ఈ ఆబ్జెక్ట్లో ఉండి లొకేషన్ తీసుకొని ప్రింట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడు. ఓకే ఓకే. క్లియరా? యా యా సరే. సో మనం ఇచ్చిన దాని ప్రకారం మెయిన్ స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు మనకి రెండే రావాలి, రోల్ అండ్ లొకేషన్ రెండే రావాలి కదా. అవును అయితే అంటే నేను చూసినంత వరకు లాస్ట్ నైట్ కంపేర్ చేసుకుని మనకు 3 వచ్చినాయి ప్రతాప్ అవుట్పుట్లోని. ఒక్కసారి అది అవును, ఎగ్జిక్యూట్ మూడు చేసి. వస్తాయి. అవును, ఎందుకంటే ఇక్కడ డేటా ఫుల్ డేటా ప్రింట్ చేస్తాను, మీకు అర్థం అవడం కోసం ఫుల్ డేటా ప్రింట్ చేశాను ఇక్కడ నేను. ఓకే ఓకే. ఆ తర్వాత లొకేషన్ ఒకటే. ఆ, ఓకే ఓకే. మళ్ళీ దీంట్లో నుంచి మాత్రం డెసిగ్నేషన్ కావాలంటే ఏం చేస్తాం? మళ్ళీ మనం ఇక్కడ డెసిగ్నేషన్ పెడతాం. ఓకే ఓకే. నా ఇప్పుడు అర్థమైంది ప్రతాప్. ఎస్. ఓకే. అయితే నేను బిఫోర్ అది మీరు హార్డ్ కోడ్ చేశారు కదా, హార్డ్ కోడ్ చేసిన వరకు చూసాను, ఇది చూడలేదు కదా నేను. ఇంకా లాస్ట్ లో మార్చినట్టున్నారు ఇక్కడ అడ్మిన్ డెవలపర్, ఇది నేను చూడలేదు. ఇప్పుడు చూడండి. అక్కడ వరకు ఆగిపోయారు. యా యా. ఓకే ఓకేనా? ఓకే ఓకే. సరే ప్రతాప్. అదర్స్ ఎనీ క్వశ్చన్స్? యా ప్రతాప్ గారు సరే, ఒకసారి అవుట్పుట్ డిస్ప్లే చేస్తారు.
యా ఇక్కడ మీరు చూడండి. యా మేనేజర్కి సంబంధించిన డేటా ప్రింట్ అయింది. దాని కింద మళ్ళీ లొకేషన్ అండ్ డిపెండ్ అని వస్తుంది కదా. అంటే మన లొకేషన్ సరిగ్గా రీడ్ చేసినట్లేదు, అందుకని వస్తాను డిఫరెంట్ అని. ఇక్కడ డైరెక్ట్గా ఈఎంపీ డేటా ఆఫ్ లొకేషన్ ఇచ్చి ఈఎంపీ డేటా ఆఫ్ లొకేషన్ ఎక్కడ ఉంది? లేదు కదా అసలు. చూడండి ఒకసారి, ఈఎంపీ డేటాలో లొకేషన్ ఉందా? లేదు. ఎక్కడుంది? అడ్మిన్ లోపల ఉంది. ఇది మొత్తం ఈఎంపీ డేటాని. ఓకే. ఈ ఈఎంపీ డేటా లోపల అడ్మిన్ అనే లోపల లొకేషన్ ఉంది. ఈఎంపీ డేటా లోపల డెవలపర్ దగ్గర లొకేషన్ ఉంది. ఈఎంపీ డేటా లోపల డెవాప్స్ లోపల లొకేషన్ ఉంది. సో మన దగ్గర కీ రిప్రజెంటేషన్ తప్పు చేసాం. ఓకే, అందుకని అక్కడ డిపెండ్ వస్తుంది. ఓకే, గోట్ ఇట్. ఓకే, ఇప్పుడు అంటే అట్లా చూడండి. క్లియర్? యా యా, క్లియర్, థ్యాంక్స్. ప్రతాప్ నేను స్క్రీన్ షేర్ చేయొచ్చా అది తర్వాత? యా. ఒక నిమిషం ప్రతాప్. కనిపిస్తుంది. ఎస్. సో ప్రతాప్ ఇది క్రాష్ అయినాక మొత్తం అంతా నేను ఇది చేసుకున్నాను. బట్ నాకు ఇక్కడ అరే ఏమైంది? ఇప్పుడు మళ్ళీ ప్లే బటన్ వస్తుంది ప్రతాప్. నేను అంతా అసలు రాలేదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకసారి కోడ్ మొత్తం రీస్టార్ట్ చేయండి ఒకసారి. ఓకే, అయితే ప్రతాప్ ఫైన్. ఇప్పుడు సిన్స్ వీ హ్యావ్ దిస్, మన దీని బిఫోర్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఇది అరే అరే కాదు. ఎంప్లాయీలోని మనము ఇక్కడ వరకు క్లియర్ ప్రతాప్. మనం ఈ డేటా పెట్టుకున్నాం కదా ఎట్లా చేసింది. ఈ జేసన్ బిఫోర్ క్లాస్ ప్రతాప్, నిన్నటి క్లాస్ మొన్నటి క్లాస్కి బిఫోర్. అయితే దానికి ముందు మనము ఇలాగ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకున్నాం, సబ్ ఇంటర్ఫేస్, షేరింగ్ ఇంటర్ఫేస్. ఈ రెండు పెడుతుంటే మాత్రం ఎర్రర్ కొట్టేస్తుంది, యాక్సెప్ట్ చేయట్లేదు మనకి. జేసన్లో షేరింగ్ ఇంటర్ఫేస్, జేసన్ ఎంప్లాయీ డాట్ జేసన్ అని అది మనం సపరేట్ క్లాస్ క్రియేట్ చేసుకొని ఇంటర్ఫేస్కి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి దీన్ని. అంతేగాని ఇక్కడ రాయకూడదా? ఓకే ఓకే సింటాక్స్ వోంట్ అలౌ యూ టు రైట్. ఓకే నేను చెప్తాను, అది నీకు నెక్స్ట్ క్లాసే చెప్తాను. సరే ప్రతాప్. క్లాస్ మనకి ఇక్కడైతే ఇంటర్ఫేస్ రాసేయచ్చు, కానీ డైరెక్ట్ స్పెక్ ఫైల్లో క్లాస్ ఫైల్ అలౌ చేయదు. ఓకే 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 అందుకే మనం ఇనియన్ వాడాం ఇప్పుడు. ఓకే ఓకే. ఇది రాలేదు, నేను అంత డే వేస్ట్ అయిపోతాను. ఓకే, ఇంకా అంతే ప్రతాప్, అంతే. ఐ విల్ జస్ట్ గో త్రూ దట్. ప్రతాప్ అది ఇవాళ నేను ఇప్పటివరకు మనం ఆ 3 ఫైల్స్ డిస్కస్ చేస్తున్నాం యూటిలిటీ. అవి ఆ ఫైల్స్ ఒకసారి పంపుతారా ప్రతాప్ సపరేట్, ఓకే. నేను దాంట్లో బిఫోర్ యూ మేక్ ఎనీ మోడిఫికేషన్స్ టు దట్ ఒకసారి. యా, మై సైడ్ అంతా. ఎనీ అదర్ క్వశ్చన్స్? బ్రో రేపు కొంచెం లేట్గా 8:30 ఇక్కడ కనెక్ట్ అవుదాము. ఓకే సో విల్ డూ 1.5 hour 2 hours సెషన్ ఓన్లీ ఆన్ స్ట్రింగ్స్ మీదే వచ్చిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో లాస్ట్ నైట్ అండ్ బిఫోర్ లాస్ట్ నైట్ ఐ గేవ్ 2 interviews. So we have so many questions. So Monday we can start with your playwright. ఓకే Okay? ఓకే. Anyone? Any other questions? Pavani? Anyone?
ప్రతాప్ ఇప్పుడు ఆ, నేను ఫైల్ ఏదైతే రికవర్ చేసుకొని అన్ని ఇంపోర్ట్ చేసుకున్నా కదా క్రాష్ అయిన తర్వాత ఆ ఫైల్ ఎప్పటికప్పుడు నేను వేరే దగ్గర స్టోర్ చేసుకుంటే క్లౌడ్లో ఇట్స్ ఓకే కదా, అంటే ఇంకేమన్నా చేయాలా, అంటే మళ్ళీ ఎప్పుడైనా క్రాష్ అయితే ఎనీహౌ ఇది క్రాష్ అయింది మళ్ళీ వినబడడం ఎప్పుడు ఎలా అవుతుందో, సో ఈసారి మళ్ళీ ఏమైనా అయితే టు బీ కేర్ఫుల్. ఆ ఫైల్ ఏదైతే పెట్టుకోవాలంతే. ప్లేరైట్ ట్రైనింగ్స్ అని ఉంది కదా మనం చేసుకున్నాము, అదొక్కటి ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకుంటే సరిపోతుందా? గిట్లో పెట్టుకోవాలంతే మనం. ఓకే. గిట్ యాక్సెస్ అవన్నీ ఇప్పుడు లేవు కదా, సో I'll tell you, I'll have a session on that. ఏమడిగారు మీరు? నిన్న టాస్క్లో యూటీలో రెండు ఉన్నాయి, మెయిన్ క్లాసు తర్వాత జేసన్ క్లాస్. తర్వాత ఓకే, అంతేనా? యా. సో వన్ మోర్ హెడ్స్ అప్ కదా, మనకి సెషన్లో వాసవి అని తను షీ వుడ్ లైక్ టు హియర్ ద క్లాస్ అండ్ ఇఫ్ షీ ఫీల్స్ షీ కెన్ కోప్ అప్ షీల్ కంటిన్యూ అంటే నేను లింక్ పంపించాను ఈరోజు లింక్. ఊప్స్ తెలుసు తనకి, అందుకని షీ వాజ్ కాన్ఫిడెంట్ దట్ షీ కుడ్ కోప్. షూర్ షూర్. నేను పోస్ట్ చేస్తాను ప్లీజ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ అదర్? నేను మీకు మన టాస్క్లు ఇచ్చాను, కొన్ని చేశారా? అదర్స్ నో? యా ప్రతాప్ చేశాను. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్ ఇన్ దిస్? యా చేశాను ప్రతి ఒక్కరు, కానీ నాట్ షూర్ లైక్ ఎగ్జాక్ట్లీ యాజ్ పర్ దట్ చేశాను. ఒకసారి చూస్తాను అంటే యా ఫైన్. కానీ అవుట్పుట్ అయితే మీరు చెప్పినట్టే యా వచ్చింది. ఒకసారి చూపించండి. అన్లెస్ అంటిల్ యూ గైస్ డిడ్ంట్ యూజ్ జీపీటీ, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ మ్యాన్. 50 స్టూడెంట్స్ డేటా కోసం జీపీటీ యూజ్ చేశాను ప్రతాప్. అంటే అది టైప్ చేయకుండా, అదేంటే జీపీటీ యూజ్ చేసి 50 స్టూడెంట్స్ డేటా తీసుకొని జేసన్లో పెట్టుకొని చేశాను. ఇంకేముంది, ఫిల్టర్ యూస్ చేస్తే సరిపోద్ది కదా. మీ ఫిల్టర్ వాడితే చెప్పింది కదా, ఫిల్టర్కి ఏం చేయాలి, కండిషన్ పంపించాలి. యా కరెక్ట్, అదే చేశాను. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రెడికేట్ పంపిస్తే సరిపోద్దని చెప్పాను. ఓకే, మీరు ఏమంటారా లైక్ 50 స్టూడెంట్స్ డేటా కూడా లైక్ మాన్యువల్గా లైక్ ఆబ్జెక్ట్ పంపిస్తే ఎలా ఉండాలంటే, నాకు ఎటువంటి ఆబ్జెక్ట్ అని ఉండాలి, ఆ వచ్చిన ఆబ్జెక్ట్లో నుంచి నేను ఫిల్టర్ చేసి తెచ్చుకోవాలి డేటాని. ఓకే. Okay. Okay. So today I'll give you one more task. Pradeep, try to solve this one, man. Okay, not only Pradeep, for everyone. Okay. So there are few things available here. By role, by text, by label. Okay. What you guys want to do here is, listen carefully. Try to do this one. Go to data, create a new file called as
and create a file called test objects dot json, test object dot json. Okay, so create some objects here, username. Okay, keep it type is equal to get by role. Okay, role equal to text box, name equal to username. Okay, similarly use your password, get by role, role equal to text box, name equal to password. Okay, similarly login button, type equal to here css, just keep it as property instead of name, just keep it as property. Okay, property equal to hash login button. Okay, similarly just keep it as forgot password link equal to. Okay, so I'll paste it like get by text instead of this. I'll remove this. Okay, so like this, try to create multiple files, try to implement all these things, get by role, get by type, everything. You got it what I'm telling? Yeah. Okay, so if I pass my username, I should get the syntax like this. I should get syntax like this. How should I get is like నాకు అవుట్పుట్ ఈ విధంగా రావాలి. await పేజ్ డాట్ ఒకవేళ నేను ఒక లాగిన్ బటన్ పంపించాను అనుకోండి, ఈ ప్రాపర్టీస్ యూజ్ చేసుకోవాలి. బాగా వినండి, నేను ఒక యూజర్ నేమ్ పంపించాను అనుకోండి, ఇక్కడ ఉండే 3 ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని నాకు ఈ విధంగా అవుట్పుట్ రావాలి. await పేజ్ డాట్ గెట్ బై రోల్. ఓకే, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ రోల్ ఇక్కడికి వెళ్ళాలి. ఓకే, యువర్ రోల్ షుడ్ కమ్ హియర్, అంటే ఇక్కడ టెక్స్ట్ బాక్స్ రావాలి. కామా నేమ్ ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది, కోలన్ మీ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ రావాలి ఇక్కడ. ఓకే, నేను ఫర్గట్ పాస్వర్డ్ లింక్ అని ఇచ్చాను అనుకోండి, నాకు అవుట్పుట్ ఏం రావాలి, await పేజ్ డాట్ గెట్ బై టెక్స్ట్. ఏం రావాలి, await పేజ్ డాట్ గెట్ బై టెక్స్ట్. ఓకే, సో తర్వాత ఇక్కడ రోల్ లేదు అంటే గెట్ బై టెక్స్ట్కి రోల్ వెళ్ళదనమాట, డైరెక్ట్గా ఏం వెళ్తుంది, ఓన్లీ నేమ్ మాత్రమే వెళ్తుంది. సో ఇక్కడ నాకు ఇది లేదు కాబట్టి ఐ విల్ రిమూవ్ దిస్ రోల్ and I will send only this name property. ఓన్లీ ఈ నేమ్ ప్రాపర్టీ మాత్రం పంపిస్తాను. ఓకే, ఒకవేళ రోల్ కానంటే రోల్ వెళ్ళాలి, లేదంటే వెళ్ళకూడదు. సో కెన్ యూ గైస్ కంప్లీట్ దిస్ టాస్క్? ఓకే, నాకు కావాల్సిన అవుట్పుట్ వచ్చి ఈ విధంగా రావాలి, నాకున్న JSON డేటా వచ్చి ఈ విధంగా ఉంది. నేను ఏమైతే ఎలిమెంట్ పంపిస్తానో ఆ ఎలిమెంట్కి ఉన్న టైపు బేస్ చేసుకొని రోల్ అనేది ఉంచాలో ఉంచుకొని డిసైడ్ అవ్వాలి. ఒకవేళ రోల్ కానంటే నాకు అవుట్పుట్ ఈ విధంగా రావాలి, లేకపోతే అవుట్పుట్ ఈ విధంగా రావాలి. కెన్ యూ గైస్ కంప్లీట్ దిస్?
లేకపోతే ఇప్పుడు మళ్ళీ యూడిల్ సేమ్ అట్లనే యూడిల్ క్లాస్ ఎస్ ఎస్ డూ ద సేమ్ థింగ్. ప్రదీప్, ఎందుకంటే ఈ మల్టిపుల్ టాస్క్ ఎందుకు ఇస్తున్నా అంటే, రేపు పొద్దున నేను మళ్ళీ ప్లేరే స్టార్ట్ చేసినప్పుడు ఏది కూడా హార్డ్ కోడ్ చేయను ఎక్కడ కూడా. మొత్తం డైనమిక్గా అవుట్ సైడ్ నుంచి లిఫ్ట్ చేయడమే డేటా మొత్తాన్ని. అప్పుడు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు ఈ టాస్క్లు ఎక్కడి నుంచి వచ్చాయని. సో అందుకోసమే నేను కొంచెం టైం స్పెండ్ చేపిస్తాను మీతో ఇక్కడ. ఓకే. ఓకే. సో రేపు పొద్దున మళ్ళీ టెస్ట్ డేటా మనం మెయింటైన్ చేసేటప్పుడు ఈ ఏఆర్ఐస్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ ఫిల్టర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో కన్ఫ్యూజ్ కాకూడదు. అందుకనే నేను మీకు ఐ హ్యావ్ గివెన్ టాస్క్ ఆన్ దిస్ వన్. ఈ ఫిల్టర్ చేసి తీసుకురండి, ఈ విధంగా తీసుకురండి, ఈ విధంగా తీసుకురండి అని. ఓకే. విల్ డూ. ఐ రిలేట్ ఎవ్రీథింగ్ టు ద టాస్క్ నౌ. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ టాస్క్ అని చేసాను. ప్లీజ్ ట్రై టు కంప్లీట్ దిస్. ఓకే. 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 Yeah. So I request you guys to cooperate with me tomorrow, at least 1.5 hour session on strings. ఓకే. We have so many things to cover. Okay. So we'll do a session on that. Not like subject పరంగా కాదు, ఒక టాస్క్ తీసుకుందాం, క్వశ్చన్స్ మాట్లాడుకుంటూ సాల్వ్ చేద్దాం. ఏ ప్రాబ్లంకి ఏ మెథడ్స్ కావాలి, ఎలా సాల్వ్ చేయాలి అనే దానికి. ఓకే. Is that fine? యా. Any other questions? Vasu, please cope up with me till tomorrow. So we'll start tomorrow because today most of the time went on doubts clarification only. Yeah, I understand, Pratap. No problem. Okay. Okay. Fine then. We catch up tomorrow. Yeah. Yeah, sure. Thank you. Thank you. Yeah.